వితౌట్ క్లోజింగ్ ఎగ్జిస్టింగ్ సెషన్. సో స్లాష్ ఓ అంటే ఏంటంటే ఓపెన్ న్యూ సెషన్ వితౌట్ క్లోజింగ్ ఎగ్జిస్టింగ్ సెషన్. ఓకే. ఓకే, స్లాష్ ఐ అంటే ఓపెన్ న్యూ సెషన్ బై క్లోజింగ్ ఎగ్జిస్టింగ్ సెషన్. ఓకే. స్లాష్ ఎన్ అంటే ఇది దీనికి స్లాష్ ఎన్ అంటేనేమో ఓపెన్ న్యూ సెషన్ బై క్లోజింగ్. హియర్ స్లాష్ ఐ అంటేమో క్లోజ్ ద ఎగ్జిస్టింగ్ సెషన్. ఓకే. ఇప్పుడు నేను మొత్తానికి లాగ్ ఆఫ్ అవ్వాలి. లాగ్ ఆఫ్ అవ్వాలనుకున్నప్పుడు స్లాష్ ఎన్ ఈఎక్స్ అని కొడుతుంది. ఈఎక్స్ అని కొట్టగానే నేను లాగ్ ఆఫ్ అయిపోతాను ఎస్ఎఫ్ నుంచి. జస్ట్ స్లాష్ ఎన్. ఎన్ఈఎక్స్ ఆర్ ఎన్? స్లాష్ ఎన్ ఈఎక్స్. ఓకే. స్లాష్ ఎన్ అంటేనేమో ఇది వేరే, ఇది ఇలా అనుకో. ఓకే, స్లాష్ ఎన్ ఈఎక్స్. సో లాగ్ ఆఫ్ ఫ్రమ్ ఎస్ఏపి. సో ఇది నీకు ఒక క్లారిటీ వచ్చింది. ఓకేనా? ఇవన్నీ నువ్వు ఎక్కడ చేస్తావు? కమాండ్ బార్లో ఎంటర్ చేస్తున్నావు, అంతేనా? సో ఇప్పుడు ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటే ఎవరు వాడతారు? ఎండ్ యూజర్స్ వాడతారు. కన్సల్టెంట్స్ వాడేది ఐఎంజీ కస్టమైజింగ్ స్క్రీన్. ఓకేనా? సో ఇప్పుడు ఐఎంజీ కస్టమైజింగ్ స్క్రీన్ కి ఉన్న దీనికి తేడా ఏంటి అనేది ఒక డౌట్ ఉంటుంది మీకు. సో ఆ డౌట్ అనేది మనం ఫర్దర్ సబ్సిక్వెంట్ సెషన్స్ లో మాట్లాడుకోవచ్చు. దానికన్నా ముందు మనం ఈరోజు మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ స్టార్ట్ చేయాలి అంటే నా కస్టమైజింగ్ స్క్రీన్ లోకి ఎంటర్ అవ్వాలి. అసలు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ నీకు. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నీ ఫ్యామిలీ ట్రీ అడుగుదాం అనుకో. నీ ఫ్యామిలీ అంటే నీ గ్రాండ్ పేరెంట్స్ కింద పేరెంట్స్ కింద మీరు, అట్లా కదా ఫ్యామిలీ ట్రీ. అట్లా ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? స్కెలిటాన్ ఆఫ్ ద కంపెనీ. అంటే ఒక కంపెనీలో ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అసలు ఆ కంపెనీ ఎక్కడెక్కడ ఉంటుంది ఏంటి అనేది ఒక స్కెలిటాన్ డిజైన్ చేయాలి. ఓకేనా? హైరాకీ మొత్తం అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు చాలా ఈజీగా అర్థమయ్యేది ఏంటంటే, నువ్వు నార్మల్గా నీకు తెలిసిన రెగ్యులర్గా వినే కంపెనీ ఏంటి? రిలయన్స్ గ్రూప్ వింటావు, లేదంటే టాటా మోటార్స్ చూద్దాం. యాక్చువల్గా టాటా గ్రూప్ టాటా విన్నావు కదా? టాటా కంపెనీ విన్నావు కదా? టాటా కంపెనీలో ఏవేవి కంపెనీస్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ అనేది ఒక ఎంటిటీ. టాటా మోటార్స్ అనేది ఎంటిటీ. ఇంకొక ఎంటిటీ తీసుకుందాం. అదేంటంటే నార్మల్గా టీసీఎస్ తీసుకుందాం. టీసీఎస్ కూడా టాటా వాళ్ళే కదా. ఇది కన్సల్టింగ్ సైడ్, అదేమో మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్. సో ఇప్పుడు టాటా గ్రూప్లో ఈ 2 కంపెనీస్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఇంకా చాలా ఎంటిటీస్ ఉన్నాయి, జస్ట్ నీకు అర్థం అవడానికి స్కేల్ డౌన్ చేశాను. సో ఇప్పుడు టాటా మోటార్స్లో, టాటా గ్రూప్లో 2 ఎంటిటీస్ ఉన్నాయి. సో టాటా మోటార్స్లో కింద ఏముంటాయి? వాళ్ళకి సపరేట్ డీలర్స్ ఉన్నారు, అంతేనా? వాళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, సపరేట్ డీలర్స్ ఉన్నారు. అట్లనే టీసీఎస్ వాళ్ళది ఒక హెడ్ ఆఫీస్ పెట్టుకున్నారు. వాళ్ళ సపరేట్ డిఫరెంట్ బ్రాంచెస్ అక్రాస్ ఇండియా పెట్టుకున్నారు, ఆఫీసెస్ ఓపెన్ చేసుకున్నారు, అంతేనా? ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే ఇప్పుడు టాటా గ్రూప్ని అంటే నేను ఇప్పుడు టాటా మోటార్స్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుంటా ఫర్దర్ స్కేల్ డౌన్కి. టాటా గ్రూప్ని కంపెనీ అనే వర్డ్ వాడతాను. అంటే నేను ఎస్ఏపిలో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని కంపెనీతో రిప్రజెంట్ చేస్తాను. ఓకేనా? నేను ఒక ఎస్ఏపిలో కంపెనీ అనే వర్డ్ వాడుతున్నావు అనుకో. అంటే కంపెనీ అనే వర్డ్ అంటే నీకు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో కంపెనీ అనే క్రియేట్ చేస్తున్నానంటే దాన్ని బేస్డ్ ఆన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఓవరాల్ గ్రూప్ కంపెనీని కంపెనీ కింద రిప్రజెంట్ చేస్తావు. నువ్వు ఏదైతే దాని కింద సబ్సిడరీ ఉంది కదా టాటా మోటార్స్, దాన్ని ఏమంటారంటే కంపెనీ కోడ్ అంటారు. కంపెనీ కోడ్ అంటే టాటా గ్రూప్ కింద ఇవన్నీ వస్తాయి కదా. ఒకటి ఏంటంటే కంపెనీ అనేది మ్యాండేటరీ కాదు, కానీ కంపెనీ కోడ్ అనేది మ్యాండేటరీ, అది మాత్రం గుర్తుంచుకో. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు దీని తర్వాత వచ్చేది టాటా మోటార్స్ వాళ్ళు ఏం చేస్తారు? కార్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు.
వాళ్ళు ఒక దగ్గర కూర్చొని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా, వాళ్ళకు ప్లాంట్స్ ఉంటాయి కదా, అంతే కదా. ఆ అవును. ట- ఆ ప్లాంట్స్ ఆ ప్లాంట్స్ ఉన్నదాన్ని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ, ఎనీ లొకేషన్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ స్టోరేజ్ హ్యాపెన్స్. అంటే ఇప్పుడు నీకు గోడౌన్ ఉంటుంది చూసినావా, టాటా మోటార్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత తీసుకెళ్ళి అన్ని డీలర్ దగ్గర పెట్టుకోడు కదా, తీసుకెళ్ళి వాళ్ళకి ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ అని పెట్టుకొని వాళ్ళకి డీలర్స్కి ఎప్పుడైతే అవసరం ఉందో అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాడు కదా. ఇన్ కేస్ మామూలుగా బల్క్లో చేయాలనుకుంటే, కానీ ఐడియల్గా అలా జరగదు, డైరెక్ట్ కంపెనీ నుంచి వస్తుంది. కానీ ఇన్ కేస్ కావాలనుకుంటే స్టోరేజ్ పెట్టుకొని అక్కడ నుంచి కూడా డెలివర్ చేసుకోవచ్చు. సో దాన్ని ఎయిదర్ నీకు స్టోరేజ్ ఫెసిలిటీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కానీ ప్లాంట్ అని రిప్రజెంట్ చేస్తాం, మనం ప్లాంట్తో చెప్తాం. ఓకేనా, అర్థమైందా? నేను ఎస్ఐపిలో ప్లాంట్ అని వర్డ్ వాడాను అంటే ఎయిదర్ ఇట్స్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీ ఆర్ ఏ స్టోరేజ్ ఫెసిలిటీ. ఓకే. స్టోరేజ్ ఆర్ డిపో అని చెప్పేసి అది మనం ప్లాంట్. నీకు స్టోరేజ్ నీకు చాలా సింపుల్గా చెప్పాలంటే ఎఫ్సిఐ గోడౌన్స్ ఉంటాయి చూసినావా. ఎస్టీ ఆహా, నీకు మామూలుగా గోడౌన్స్ ఉంటాయి కదా ఊర్లలో, గోడౌన్స్ అయితే ఐడియా ఉంది. ఆ గోడౌన్స్ ని ప్లాంట్ అంటారు ఎస్ఎఫ్లో. ఓకే. ఓకేనా, అది స్టోరేజ్ ఫెసిలిటీ లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ జరిగినా కానీ దాని రెండిట్లలో ప్లాంట్ వాడతాం. ఓకే, సో ఇప్పుడు నేను ప్లాంట్ కింద ప్లాంట్ ని సబ్ డివైడ్ చేసే స్టోరేజ్ లొకేషన్. సో అది నాకు అన్నికి అంత అవసరం లేదు. నీకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే నువ్వు ఎస్డి మోడల్లో ఇప్పుడు టాటా మోటార్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎట్లా అమ్ముతారు, వాళ్ళు డీలర్షిప్స్ ఉన్నారు. డీలర్స్ నుంచి టాటా మోటార్స్ డైరెక్ట్ వెళ్ళి కస్టమర్స్ కి ఇంటరాక్ట్ అవ్వట్లే కదా. టాటా మోటార్స్ వాళ్ళు కస్టమర్ ఇప్పుడు నువ్వు కారు కొనాలి, ఏం చేస్తావు, నువ్వు డీలర్ దగ్గరికి వెళ్తావు, అంతేనా. అంతే అన్న. డీలర్ దగ్గరికి వెళ్తే డీలర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మోడల్ సెట్ చేస్తున్నా, డీలర్ కంపెనీతో ఆర్డర్ ఇచ్చుకుంటాడు. సిఆర్ఎం అప్లికేషన్ ఉంటుంది, వాళ్ళు దాని నుంచి ఆర్డర్ ఇచ్చేసుకుంటారు. సో ఇక్కడ నీకు అర్థం కావాల్సింది ఏంటంటే టాటా మోటార్స్ వాళ్ళు డైరెక్ట్గా త్రూ డీలర్స్ నేను కస్టమర్స్ని ఇంటరాక్ట్ అవుతున్నారు. సో టాటా మోటార్స్కి డీలర్స్ను ఇంటరాక్ట్ అవ్వడానికి టాటా వాడికి సేల్స్ ఎంటిటీ ఒకటి పెట్టుకుంటాడు. అంటే డీలర్స్ అందరికీ రేపు పొద్దున క్వైరీస్ వచ్చినాయి అనుకో, క్వైరీస్ వచ్చినా కానీ సేల్స్ ఆఫీస్ రేపు పొద్దున కొత్త బ్రాంచెస్ కానీ కొత్త కొత్త డీలర్షిప్ ఇవ్వాలన్నా ఇవన్నీ చేయాలన్నా కానీ వాళ్ళకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండాలి కదా. వాళ్ళైనా ప్రమోట్ చేసుకోవాలి కదా కార్స్ అన్నిటిని. దానికోసం అని చెప్పేసి వాళ్ళు ఒక సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టుకుంటారు, సేల్స్ డిపార్ట్మెంట్ పెట్టుకొని హెడ్ ఆఫీస్లో. దాని నుంచి వీళ్ళు మార్కెటింగ్ కానీ సేల్స్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చేసుకుంటారు. సో దానికి ఏదైతే సేల్స్ డిపార్ట్మెంట్ మన హెడ్ ఆఫీస్లో ఉందో దాన్ని సేల్స్ ఆర్గనైజేషన్ అని వర్డ్ వాడతాం. ఓకే. సేల్స్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఇది లీగల్ ఎంటిటీ అని ఎందుకు వర్డ్ వాడుతున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒకరికి డీలర్షిప్ ఇచ్చిన తర్వాత నేను తీసుకెళ్లి క్యాజువల్గా రేపు వెళ్ళి నేను డీలర్షిప్ క్యాన్సిల్ చేస్తానా. వదలు. దానికి కొన్ని క్లాజెస్ ఉంటాయి కదా, కాంట్రాక్ట్స్ ఉంటాయి. సో అట్లా అందుకని చెప్పేసి ఇట్స్ ఎ లీగల్ ఎంటిటీ అనమాట. ఓకే, సేల్స్ ఆర్గనైజేషన్. అండర్ సేల్స్ ఆర్గనైజేషన్ వీళ్ళు ఏం చేస్తారు, సేల్స్ ఆర్గనైజేషన్లో మనకి ఏ మీడియంతో కార్లు అమ్ముతారు. వీళ్ళు కార్లు ఏ మీడియంతో అమ్ముతున్నారు, డీలర్స్ నుంచి అమ్ముతున్నారు, ఆన్లైన్లో పెట్టి అమ్ముతాను కార్లు ఆన్లైన్లో ఏమవ్వరు అనుకుంటా. అమ్మరు కదా. సో ఏ మీడియంతో నేను కస్టమర్స్కి కార్లు అమ్ముతానో దాన్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటారు. ఓకే. ఓకేనా, ఏదైతే మీడియం నేను వాడతానో కస్టమర్స్కి రీచ్ అవ్వడానికి దాన్ని ఏమంటారు, డిస్ట్రిబ్యూషన్ ఛానల్. డిస్ట్రిబ్యూషన్ ఛానల్. తర్వాత నేను డీలర్స్ నుంచి ఏం చేస్తున్నా, కార్లు అమ్ముతున్నా అంతే తప్ప కూర్చొని ల్యాప్టాప్లు అమ్ముతున్నానా, లేదు. కాదు కదా. సో అంటే వీళ్ళకి ఒక ప్రోడక్ట్ డివిజన్ పెట్టుకున్నాం, ఈ ప్రోడక్ట్స్ ఇది నుంచి అమ్ముతా అని చెప్పేసి. ఓకేనా, సో ఏదైతే ప్రోడక్ట్ రేంజ్ ఉందో దాన్ని డివిజన్ అని అంటారు. నీకు అర్థమైందా? అర్థమైంది. ఓకేనా, సేల్స్ ఆర్గనైజేషన్ నుంచి ఈ సేల్స్ ఆర్గనైజేషన్ వాడి ఈ డివిజన్ వాడుకొని ఈ ప్రోడక్ట్స్ ని నమ్ముతున్నా, ఈ డివిజన్ ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వాడుకొని ఈ డివిజన్స్ ని నమ్ముతున్నా.
ఎలా అమ్ముతున్నా నేను? వాళ్ళన్ని డీలర్స్ నుంచి అమ్ముతున్నా. ఆ డీలర్స్‌ని వాళ్ళని ఏమంటారంటే సేల్స్ ఆఫీసర్స్ అంటారు. ఓకే. అర్థమవుతుందా? అర్థమైంది. సేల్స్ ఆఫ్ డీలర్స్‌లో ఏం చేస్తారు? ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్ ఏం చేస్తారు? కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ అమ్ముతారు. అంతేనా? ఆ! ఆ! ఇంటరాక్ట్ ఏదైతే దానికి ఎంప్లాయీస్ ఉన్నారో రీజనల్ వాళ్ళని ఎగ్జిక్యూటివ్. సేల్స్ గ్రూప్ అంటారు. ఓకే. నీకిది ఓవరాల్‌గా అర్థమైతుంది గదా! అర్థమైతుంది. సో, ఈ సేల్స్ ఆర్గనైజేషన్ వాడుకొని, ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానెల్ వాడుకొని, ఈ డివిజన్ అమ్ముకుంటా ఎక్కడి నుంచి అమ్ముతున్న ఈ సేల్స్ ఆఫీస్ నుంచి సేల్స్ గ్రూప్ అమ్ముతుంది. ఈ సేల్స్ గ్రూప్ వాళ్ళు అమ్ముతున్నారు. ఓకేనా? హ్మ్. ఇది ఓవరాల్‌గా ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ నీకు సేల్స్‌లో. ఓకే. ఓకేనా? సేల్స్ ఆర్గనైజేషన్ సేల్స్ ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ ఏంటి? సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానెల్, డివిజన్, సేల్స్ ఆఫీసర్, సేల్స్ గ్రూప్. హ్మ్. సో, సేల్స్ ఆర్గనైజేషన్ ఇస్ ఎ లీగల్ ఎంటిటీ. ఓకేనా? ఇప్పుడు నేను ప్రతిసారి ఈ సేల్స్ ఆర్గనైజేషన్, ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానెల్, ఈ డివిజన్ అనే వర్డ్ వాడే బదులు, ఈ హ్మ్. సేల్స్ ఏరియా అనే ఒక టర్మ్ పెట్టుకున్నా. సేల్స్ ఓకే. ఏరియా నుంచి అమ్ముతున్నా అని చెప్పి చెప్తే దాని అర్థం సేల్స్ ఆర్గనైజేషన్ డెవలప్ అంటే నాకు ఈజీగా ఉండడానికి. ఓకే. ఓకే. సో సేల్స్ ఏరియా అనే టర్మ్ ఉన్న వాట్ ఈస్ సేల్స్ ఏరియా? సేల్స్ ఏరియా ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్. అర్థమైందా? ఓకే. క్లారిటీ వచ్చింది కదా? అర్థమైంది. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏం లేదు. ఏం లేవు కదా? ఇవన్నీ ఇప్పుడు అంటే డిఫరెంట్ నేమ్స్‌తో పిలవకుండా సేల్స్ ఏరియా అంటే ఇంక్లూడ్స్ అన్నీ వస్తాయి గదా! ఆ! ఓకే. ఓకే. హ్మ్. సో అది స్టోరీ. మీకు ఇప్పుడు బ్యాక్ ఇప్పుడు ఎండ్‌లో సేల్స్ ఏరియా అన్నప్పుడు మన మైండ్‌లో ఇవన్నీ ఉండాలి. ఆ! అంటే వీటిలో సో ఇప్పుడు ఇంక్లూడ్ అయ్యి నేను వర్క్ చేస్తాం. అవును. ఇప్పుడు నేను ఎస్ఏపీ ఓపెన్ చేస్తున్నా. ఎస్‌పిఆర్‌ఓ ఓకే. ఓపెన్ చేస్తున్నా. ఎస్‌పిఆర్‌ఓకి వచ్చేసి ఇక్కడ వచ్చింది. ఇక్కడ నేను ఎక్కడ క్రియేట్ చేస్తాను? ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్. ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్ ఈస్ నథింగ్ బట్ ఏంటి? ఆర్గ్ స్ట్రక్చర్. ఒక కంపెనీ యొక్క హ్మ్. ఆర్గ్ స్ట్రక్చర్. ఇక్కడ హ్మ్. నువ్వు 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటేంటంటే డెఫినిషన్, ఒకటి అసైన్‌మెంట్. ఇక్కడ నువ్వు ఓకే. అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డెఫినిషన్, అసైన్‌మెంట్ అని 2 ఉన్నాయి. ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్‌లో ఏంటి? హ్మ్. డెఫినిషన్ అండ్ అసైన్‌మెంట్. అసైన్‌మెంట్. సో డెఫినిషన్ అంటే ఇక్కడ హ్మ్. నేను ఇందులో ఉన్న డిఫరెంట్ ఆర్గ్ ఎంటిటీస్‌ని డిఫైన్ చేసుకుంటాను సెపరేట్‌గా. కంపెనీ అని, కంపెనీ కోడ్ అని ఎవేవో ఆర్గ్ ఎంటిటీస్ ఉన్నాయో అవన్నీ డిఫైన్ చేసుకుంటాను. ఓకే. అసైన్‌మెంట్‌లో ఏందంటే ఒకదానికి మధ్యలో లింక్ పెట్టుకుంటాను. అంటే అసైన్‌మెంట్ ఉంటది. ఒక ఇప్పుడు 2 సింబల్. సేల్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అందులో ఈ హ్మ్. డిస్ట్రిబ్యూషన్ ఏ సేల్స్ ఆర్గనైజేషన్ సంబంధించిందని చెప్పేసి అసైన్ చేసుకోవాలి కదా! ఓకే. లేకపోతే సిస్టమ్‌కి ఎలా తెలుస్తది? ఏదైనా మనం హ్యూమన్స్ ఇన్‌స్ట్రక్షన్ ఇస్తేనే దానికి అర్థమవుతది కదా సిస్టమ్‌కి. సో, మనము ఈ అసైన్‌మెంట్ ద్వారా చెప్తాం. ఇగో ఈ ఎంటిటీ ఈ ఎంటిటీకి సంబంధించింది అని. అర్థమైందా? ఓకే. ఓకే. అర్థమైంది కదా! సో, ఫస్ట్ ఇప్పుడు అర్థమైందండి. నేను డెఫినిషన్‌లోకి ఎంటర్ అవుతున్నా. హ్మ్. సో, ఇక్కడ చూస్తే ఇక్కడ నీకు డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి చూసావా? ఎఫ్ఐసిఓ, కంట్రోలింగ్, లాజిస్టిక్స్ అని చెప్పేసి సేల్స్, డిస్ట్రిబ్యూషన్ హ్మ్. ఛానల్. ఈ లాజిస్టిక్ ఛానల్ అంటే జనరల్‌గా ఉంటాయి. అంటే మామూలుగా ప్లాంట్ ఇవన్నీ ఉంటాయి. మామూలుగా లాజిస్టిక్ జనరల్‌లో జనరిక్‌గా బ్యాచ్ గాని అన్ని జనరిక్‌గా మెన్షన్ చేస్తారనమాట. సో, నీకు సేల్స్ ఆర్గనైజేషన్ సెపరేట్, ఎస్‌డి మాడ్యూల్‌ది సెపరేట్. తర్వాత ఎంఎం ఈ హ్మ్. సర్వీస్ కొత్తగా యాడ్ అయినట్టుంది ఎస్4లో. సో, ఇక్కడ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్. ఇది వేర్ ఓకే. హౌసింగ్ వాళ్ళకి సంబంధించింది. సో, ఇక్కడ నేనేంటంటే, నా మెయిన్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఏందంటే, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇది నా రెస్పాన్సిబిలిటీ. అంటే నాదంటే ఐ మీన్ ఆల్ ఎస్‌డి మాడ్యూల్స్. ఓకే. ఎస్‌డి మాడ్యూల్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏందంటే, వాళ్ళ హ్మ్. ఈ ఎంటిటీస్‌లో ఇక్కడ ఏదైనా డిఫైన్ చేయాలన్నా ఏదైనా వాళ్ళ స్కోప్‌లో వస్తది. ఇది నార్మల్‌గా ఇది ప్రాక్టీస్ సిస్టమ్ కాబట్టి, హ్మ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గూడా మనం డిఫైన్ చేసుకుంటున్నాం. కానీ నార్మల్‌గా అయితే ఇది ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ చేసుకోవాలి. ఆయన జాబ్ ఇది. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు నేను నీకు ఒకటి క్రియేట్ చేద్దాం అనుకున్నాం గదా! ఏం క్రియేట్ చేద్దాము? నీకు అర్థమయ్యేటట్టు. నీకు టాటా గ్రూప్ కదా నీది? ఓకే. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళదెక్కడ? ఇండియా. హెడ్ ఆఫీస్ హ్మ్. ముంబై. ఓకే. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఆల్రెడీ ఉంది. సో, ఇది పెట్టుకుంటాం. హ్మ్. ఇక్కడ నేను కొట్టగానే ఒకటొచ్చింది చూసావా పాపప్? ఓకే.
దీన్ని ఈ పాపప్ ఏంటి అంటే దాన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. ఓకే. అసలు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే ఏంటి అనేది నీకు డౌట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు యుఎస్కి వెళ్ళాలి. యుఎస్కి వెళ్ళాలంటే నువ్వు ఏం చేసావు? నువ్వు ఒక ఫ్లైట్ అనేది ఒక మీడియం వాడుకొని నువ్వు హ్మ్. ఇండియా నుంచి వెళ్ళావు యుఎస్కి, అంతేనా? అవును. అవునన్నా. సో అలానే నేను ఇక్కడ మనకి ఎస్ఏపిలో ఏంటంటే మనకు ఒక సిస్టమ్ ల్యాండ్స్కేప్ అని వాడతాం అనమాట. సిస్టమ్ ఓకే. ల్యాండ్స్కేప్ అంటే ఏంటంటే మనము డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్ అనే 3 సిస్టమ్స్ ఉంటాయి. ఇవి ఏంటి 3 సిస్టమ్‌లు అని చెప్పేసి అంటే యాక్చువల్‌గా ఇప్పుడు వాళ్ళు ఒక చేంజ్ చేయాలి. ప్రొడక్షన్ సిస్టమ్ అంటే లైవ్ సిస్టమ్. బిజినెస్ యూజర్స్ వాడే సిస్టమ్. ఓకే. క్వాలిటీ సిస్టమ్స్ అంటే టెస్టింగ్ చేయడానికి. యూజర్స్ యూఏటీ చేయడానికి. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. డెవల్ ఏందంటే మనం ఐటీ టీమ్ వాళ్ళు వాడుకోవడానికి, డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ చేయడానికి. సో, ఇక్కడ ఏంటి 3 ల్యాండ్‌స్కేప్ ఏంటి అని, ఈ సిస్టమ్ ల్యాండ్‌స్కేప్ ఏంటి అనేది నీకు డౌట్. హ్మ్. ఇక్కడ ఏంటంటే నీకు యాస్ పర్ ప్రాసెస్ ఏందంటే, నీకు బెస్ట్ ప్రాక్టీస్ ప్రకారం ఎప్పుడైనా నువ్వేమన్నా ఏమైనా చేంజెస్ చేయాలి. చేంజెస్ చేయాలనుకున్నప్పుడు లైవ్ సిస్టమ్‌లో ఎప్పుడూ చేయొద్దు. ఎందుకంటే ఓకే. దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మొత్తం ఎగ్జిస్టింగ్ వాళ్ళేదైతే బిజినెస్ వాడుతున్నారో దానికి ఇంపాక్ట్ అవుతది. అందుకని ఎప్పుడైనా ఏందంటే వేరే సిస్టమ్, లోవర్ సిస్టమ్స్‌లో చేసుకొని అది థరోగా టెస్ట్ చేసి అంతా వర్క్ అవుతుందంటే డిప్లాయ్ చేస్తారు. అందుకని ఈ ల్యాండ్‌స్కేప్ అనే ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేశారు. ఈ ల్యాండ్‌స్కేప్‌లో డెవలప్‌మెంట్ సిస్టమ్ అనేది ఒకటుంటది. క్వాలిటీ సిస్టమ్ అని ఒకటుంటది. ప్రొడక్షన్ సిస్టమ్ అని ఉంటది. మనం స్టార్టింగ్ డెవలప్‌మెంట్ చేస్తాం. సో, ఇక్కడ నేను డెవలప్‌మెంట్‌లో చేసిన చేంజెస్ అన్నీ క్వాలిటీకి మూవ్ చేయాలి అంటే త్రూ ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ మాత్రమే చేయొచ్చు. మనము మనము ఎస్‌పిఆర్‌ఓ స్క్రీన్ అనే వర్డ్ వాడాం కదా! ఎస్‌పిఆర్‌ఓ స్క్రీన్‌లో ఏం చేంజెస్ చేసినా కానీ కస్టమర్ స్క్రీన్‌లో మనకి టీఆర్ జనరేట్ అవుతది. ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతది. మనము ఓకే. ఏం చేంజెస్ చేసినా ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతది. అదే ఈజీ యాక్సెస్ స్క్రీన్‌లో ఏం చేసినా ట్రాన్స్‌పోర్ట్ రిక్వెస్ట్ రాదు. అర్థమైందా? నీకు అర్థం కాలేదు. నాకు అర్థమైంది. ఈజ్ ఈజీ యాక్సెస్ స్క్రీన్‌లో అయితే ఈ పాపప్స్ మీరు జనరేట్ అవ్వదని చెప్తున్నారు గదా! ఈజీ యాక్సెస్‌లో ఉండదు. మనకి ఆ! కస్టమైజ్డ్ స్క్రీన్‌లో అయితేనేమో అవుద్ది. ఓకే. ఆ! ఆ పాపప్స్ అయితే రాదు. దీంట్లో వస్తదని చెప్తున్నారు. అంతే. సో, హ్మ్. యాక్చువల్‌గా ఏంటంటే నీకు ఈ రోజుకి ఇది చాలు. ఎందుకంటే నాకు అర్థమైంది. నువ్వు కొంచెం అర్థం చేసుకో. కొంచెం చదువు. ఇప్పుడు నేను చెప్పిన టర్మ్స్ కొంచెం ఫెమిలరైజ్ అవ్వు. మళ్ళీ మనం ఓకే. రేపు చెప్దాం. ఎందుకంటే నీకు ఈరోజు చెప్పినా నీకు ఫర్దర్‌గా ఎక్కదు. ఓకే. ఓకేనా? ఓకే. సో, నీకు ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఇప్పటివరకైతే క్లియర్. మళ్ళొకసారి చూడాలంతే. ఓకే కదా! ఈ ఎంటిటీస్ ఇవన్నీ సింబల్సే గదన్నా మనం అంటే ఇప్పుడు సేల్స్‌కి, డిస్ట్రిబ్యూషన్‌కి ఇవన్నిటికి ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్షన్ ఎళ్తుందని అంతే గదా! ఒక్క నిమిషం. ఒక్క నిమిషం.